సింగు హరికృష్ణ, కొర్రపాడు, వేడుకుంటూరు మండలం. మేము మా పొలంలో ఉన్నాము. మీరు ఒక్కరు తీసుకునేటువంటి అవగాహన డెసిషన్ ఎంతమంది మీద ఇంపాక్ట్ అవుతుంది? వారానికి ముందేసింది అసలు ఇది ఒక్కసారికే వారానికి. సో ఇప్పుడు మొట్టమొదట వారం రోజుల పాటు మందు కొట్టకుండా ఆగటం ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. ఇప్పుడు దీనికి ఏం వాడాం? సో ఆ ఒక్క స్ప్రేయింగ్ మిస్సింగ్ అవటం వల్ల ఏమొచ్చింది? దోమ నల్లి. ఏ దోమ నల్లి అయితే భయపడుతున్నారు, ఇక్కడ మనకు వచ్చేసరికి ఆల్ టైమ్ ఎక్స్పర్ట్ దోమ నల్లిని. ఏం సార్? దోమకు వచ్చేసరికి ఆల్ టైమ్ సార్ ఎక్స్పర్ట్. ఇప్పుడు ఏ దోమ గురించి ఆలోచిస్తున్నారో ఆ దోమకి ఇదేమో ఎక్స్పర్ట్ నల్లికి. సో ఈ రెండు కాంబినేషన్లు ఇవ్వడం వల్ల దోమ నల్లిని వారం రోజులు ఎక్కడ కూడా లేత ఆ చిగురు కూడా ఎంత చొక్క కూడా ఓపెన్ అయిపోయింది. కాబట్టి ఈ దోమ నల్లిని దీన్ని కంట్రోల్ చేసాం. బొబ్బర ఉన్నది కూడా మెత్తబడిందని చెప్తున్నారు. ఇది మొత్తం క్లియర్ అయిపోయింది. చూడండి, ఎక్కడ లేత ఆకు కూడా మొత్తం కూడా క్లియర్ అయింది. అలాగే ఇప్పుడు దీనికి ఏమి ఇచ్చాము? ఇప్పుడు పూత టైం కాబట్టి దానికి కావాల్సిన ఫుడ్ న్యూట్రిషన్ అనేది మ్యాజిక్ ద్వారా ఇచ్చాం. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. అంటే మొక్కలో ఎప్పుడైతే ఇమ్యూనిటీ ఉంటుందో తెగుళ్ళు రాకుండా తాను రక్షించుకోగలుగుతుంది. సో ఇమ్యూనిటీ, ఫుడ్ రెండు మ్యాజిక్ ద్వారా ఇచ్చాం. ఇది మొక్క టెంపరేచర్స్ పెరిగేటప్పుడు మనకు మొట్టమొదట వాడేటప్పుడు ఏం చేస్తామంటే వర్షాలు ఉన్నాయి కదా అని చెప్పినప్పుడేమో లేతగా మనం ప్లాంటేషన్ వేస్తాం. చివరికి వచ్చేసరికి శివరాత్రి దాటిన తర్వాత ఎండలు మొదలవుతాయి. ఆ లేట్ ఎఫెక్ట్ ఇప్పుడు ఎండలు. ఈ ఎండలకు చేలు తిరగబడిపోతాయి. ఎందుకంటే కాపు ఇవ్వవు. ఎందుకంటే ఆ ఎండల నుంచి దాన్ని తట్టుకోవడానికే దాని శక్తి పోతుంది. సో కాఫీ ఇవ్వాలంటే కష్టం. ఎప్పుడైతే ఈ నానో టెక్నాలజీ ఎక్సలెంట్ ఇంపాక్ట్ ఇచ్చామో మొక్క సిగ్నలింగ్ వ్యవస్థ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ టెంపరేచర్స్ని అది కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే మొక్కకు ఆ స్ట్రెస్ లేకుండా చేస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా దాని లైఫ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఒక్క నెల రోజులు చేను తిరగబడకుండా ఆపగలిగారంటే కోత రైతు కోసినట్టే. ఎంత టెంపరేచర్స్ పెరిగి రైతు భయపడతాడో అంత ఈల్డింగ్ అనేది ఇది ఇస్తుంది. ఇది X9 అనేది బయోస్టిమ్యులెంట్ నానో టెక్నాలజీ బాగా రిజల్ట్ చూపించింది.